నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటుంది? నీవు చిరకాలం సంపదలతో జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన పవిత్రం బాగా బాగుంది. నీవు జీవితంలోని మానవుడిగా జన్మించావే గాని అసలైంది నువ్వు దేవతలో గొప్ప దేవతలు, అనుమానం లేదు. మనస్సు, మాట, ఆచరణ చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. నీ గురించి మొదటిగా చెప్పి తర్వాత కలిసిరాముడి గురించి చెప్పాలి. నీకెవ్వరు మరి సాటి రావరు. ఈ మహానుభావుడు మనల్ని చూడాలని కోరికతో ఇక్కడికి వచ్చాడు. నమస్కారం గారు. నమస్కారం. ప్రజల చేత గౌరవించబడేవారా? వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు ఇంతటి జ్ఞానం లభించింది. సాధారణంగా ఈ లోకంలో కోరికలతో దేవతలని పూజిస్తారు. నా పాలిత దేవతలు. రుచికరమైన పండ్లు, పూలు, గంధం, అందమైన నగలు, వస్త్రాలు అందిస్తాను వల్ల యజ్ఞాలు, యాగాలు, రథాలు చేసిన ఫలితం లభిస్తుంది.